పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా ఏలూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ ఆ పార్టీ నేత పుష్పల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇటీవల జరిగిన భారీ చేరికలు అధికార పక్షంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. స్థానిక సంస్థల ఎన్నికలు లేదా తదుపరి అసెంబ్లీ ఎన్నికల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ చేరికలు కేవలం వ్యక్తులు మారడం మాత్రమే కాదు, ప్రత్యర్థి పార్టీల నుండి గణనీయమైన సంఖ్యలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడం నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేస్తుంది. ఈ పరిణామం వెనుక ఉన్న రాజకీయ వ్యూహం, పుష్పల శ్రీనివాసరావు నాయకత్వం, పటిమ మరియు భవిష్యత్తు ప్రభావాలపై ఒక పరిశీలనాత్మక విశ్లేషణ. గత ఎన్నికల్లో కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలైనప్పటికీ ఉంగుటూరులో పుష్పల శ్రీనివాసరావు వాసుబాబు ప్రజల్లో తన పట్టును కోల్పోలేదని ఈ చేరికలు పరంపర స్పష్టం చేస్తుంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గాలు, ముఖ్యంగా టీడీపీ మరియు జనసేన పార్టీ నుండి పలువురు కీలకమైన స్థానిక నాయకులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు వైఎస్ఆర్సీపీ గూటికి చేరారు. దీనికి ప్రధాన కారణం కూటమి అధికారులకు వచ్చినప్పటికీ స్థానిక స్థాయిలో ఆశించిన మేర ప్రాధాన్యత దక్కలేదని లేదా కొన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తికి పుష్పల శ్రీనివాసరావు సమర్థవంతంగా ఉపయోగించుకుని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష శిబిరం నుండి ఇతర పెద్ద ఎత్తున వలసలు చేరడం పుష్పల శ్రీనివాసరావు వ్యక్తిగత ప్రభావాన్ని మరింత వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ లెవెల్స్ ఆపరేషన్ను సూచిస్తుంది. ఈ భారీ చర్యలు వెనుక కేవలం రాజకీయ లాభాపేక్ష మాత్రమే కాకుండా అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. నియోజకవర్గంలో పుష్పల శ్రీనివాసరావు సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, ఆయనకు స్థానిక నాయకులతో ఉన్న వ్యక్తిగత పరిచయాలు, బలమైన సంబంధాలు ఈ చేరిక ప్రధాన కారణం. గతంలో వేరువేరు పార్టీల్లో ఉన్న ఆయనతో ఉన్న పాత పరిచయాలు ఇప్పుడు కలిసొచ్చాయి. అధికారంలో లేకపోయినా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, గ్రామ స్థాయిలో పార్టీపై నమ్మకంతో ఉన్నవారు తమ నాయకులు అనుసరించిన పార్టీని చేర్చి ఉండవచ్చు. ఉంగుటూరులో టీడీపీ మరియు జనసేన పార్టీల మధ్య సమన్వయం లోపం లేదా స్థానిక నాయకత్వంపై అసంతృప్తి వంటి అంశాలు కూడా ఈ వలసలకు దారితీసి ఉండవచ్చు. అధికారం దక్కినా అందరికీ ప్రాధాన్యత దక్కలేదనే భావన ఈ చేరికలు వేగవంతం చేసిందని తెలుస్తుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో ఈ మహా చేరికలు పరంపర వైఎస్ఆర్సీపీకి డబుల్ బూస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరుత్సాహపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ చేరికలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పార్టీ బలంగా ఉందనే సంకేతం గ్రామస్థాయి కార్యకర్తలకు చేరింది.